రాబోయేటటువంటి తెలంగాణ టెట్ నోటిఫికేషన్లో 100 మార్కులు ఖచ్చితంగా మీరు సాధించే విధంగా నేను ఒక ప్లాన్ చెప్తాను. ఆ ప్లాన్ ప్రకారం చదువుకోండి. ఎందుకు 100 మార్కులు అని చెప్తున్నా అంటే 100 మార్కులు వస్తేనే మీకు డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. డిఎస్సిలో ఎవరికైతే టెట్లో 100 మార్క్స్ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ వస్తుంది. కాబట్టి ఓకేనా, ఈ ప్లాన్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా 100 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఏ సబ్జెక్ట్లో ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు సాధించాలి, రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందో తెలుసుకుందాం. మొత్తం ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 అయినా అంతే, పేపర్ 2. ముందుగా పేపర్ 1 చూద్దాం. తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్లో 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, ఈవీఎస్ 30 మార్కులు, ఇంకా సైకాలజీ 30 మార్కులు. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 2 తెలుగు 30, ఇంగ్లీష్ 30 మార్కులు, సైకాలజీ 30, మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్కులు. ఇంకొక పేపర్ వాళ్ళు ఉంటారు కదా, సోషల్ వాళ్ళకి సోషలే 60 మార్కులు ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఓకేనా, 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి. 100 మార్కులు సాధించడానికి ప్రతి సబ్జెక్ట్లో ఒకే టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా, వీక్గా ఉన్న సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చదివి దానిలో మంచి స్కోర్ సాధించాలి. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు గురించి నేర్చుకుందాం. ఓకేనా, మొదట సబ్జెక్ట్ సైకాలజీ గురించి చూద్దాం. ఓకేనా, సైకాలజీకి ఎన్ని మార్క్స్ అంటే 30 మార్క్స్. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలంటే సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్ గ్రిప్ తెచ్చుకోవాలి. ఓకేనా, ఈ సబ్జెక్ట్లో కాన్సెప్ట్ అర్థం చేసుకొని, ఓకేనా, కాన్సెప్ట్ అర్థం చేసుకొని క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ని సాల్వ్ చేయడం అనేది చాలా డెడ్ ఈజీ. ఓకేనా, మరి సైకాలజీలో ఎన్ని మార్క్స్ రావాలంటే 25 మార్కులు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ డెడ్ ఈజీ. కావాలంటే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే. ఓకేనా, నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ చూద్దాం. ఓకేనా, తెలుగు సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే టెక్స్ట్ బుక్లో ప్రిపేర్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ వెనుకున్నటువంటి అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఓకేనా, సమానార్థాలు వంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని రివైజ్ చేసుకోవాలి. అలాగే ప్రీవియస్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనేవి చూసుకోవాలి. ఓకేనా, రిపీటెడ్ కాన్సెప్ట్లు ఉంటాయి కదా, అవి చూసుకోండి. ఓకేనా, అర్థాలు కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మంచిగా చూసుకోండి. నెక్స్ట్ ఇందులో ఎన్ని మార్క్స్ రావాలంటే 25 మార్కులు ఖచ్చితంగా రావాలి. తెలుగులో కూడా 25 మార్కులు. నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడదాం. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపించినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగా బేసిక్ గ్రామరు, ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయాలి. ఓకేనా, అన్ని టాపిక్స్ను ఒకేసారి చదవకుండా, ఓకేనా, స్కోరింగ్ సబ్జెక్టులు ఉంటాయి, స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయి కండి, అవి ప్రిపరేషన్ వాటితో స్టార్ట్ చేయండి. ఓకేనా, రోజుకి కొంత టైం దేనికి ఇంగ్లీష్కి కేటాయించండి. ఓకేనా, దీనిలో ఎన్ని మార్క్స్ రావాలంటే 15 to 20 మార్క్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, మ్యాథ్స్ సైన్స్ చూద్దాం. ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్కి 60 మార్క్స్. మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఓకేనా, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు రావాలి. అదే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సైన్స్లో ఎక్కువ మార్కులు రావాలి. ఓకేనా, మిగిలిన మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి. అదే సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చదివి కొంచెం మంచి స్కోర్ చదివి వచ్చే విధంగా చూసుకోవాలి. ఓకేనా, మీకు ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉందో ఆ సబ్జెక్ట్ నుంటే ఎక్కువ మార్కులు రావాలి. ఓకేనా, ఇదే 100 మార్కులు సాధించడంలో ముఖ్యమైన ప్లాన్. ఇంకా సోషల్ వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టే 60 మార్కులు ఉంటుంది. కాబట్టి సోషల్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. ఓకేనా, మంచిగా చదివినట్లయితే ఓకేనా, ఇంపార్టెంట్ టాప్ పాయింట్స్ని రివైజ్ చేసుకోండి. ఓకేనా, ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో ఎక్కువ మార్కులు మీరు ఏం చేయాలి, టార్గెట్ పెట్టుకోవాలి. ఎంత, 45 to 50 మార్క్స్. ఇప్పుడు అసలు 100 మార్కులు ఎలా సాధించాలి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లో 25 మార్కులు రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి చైల్డ్ సైకాలజీలో 25 మార్క్స్, తెలుగులో 25 మార్క్స్, ఇంగ్లీష్లో 15 నుంచి 20. మిగిలిన సబ్జెక్ట్లో మీ స్ట్రాంగ్ ఏరియా నుంచి మ్యాక్సిమం రావాలి. మిగిలినటువంటి సబ్జెక్ట్ నుంచి
కొన్ని మంచి స్కోర్ సాధించే విధంగా సింపుల్ టార్గెట్ ఏం లేదు. సైకాలజీ నుంచి 25, తెలుగు నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 15 మార్కులు. ఓకేనా. స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీకు ఉంటుంది కదా, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, అందులో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోండి. మిగిలినటువంటి దాంట్లో మీరు మంచి స్కోర్ సాధించే విధంగా చేస్తే ఖచ్చితంగా 100 మార్కులు దారుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రోజంతా చదివితేనే మార్క్స్ వస్తాయి అనేది అనుకోవద్దు. ఓకేనా. క్రమం తప్పకుండా కంటిన్యూస్గా ఫాలో అయితే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. రోజు కాన్సెప్ట్ చదవండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చేయండి, తప్పులు వచ్చిన క్వశ్చన్స్ని మళ్ళీ చూడండి, డైలీ రివిజన్ చేసుకోండి, మార్క్ టెస్ట్లు రాయండి. ముఖ్యంగా మీరు చదివింది మర్చిపోకుండా ఉండడానికి రివిజన్ చేయండి. ఓకేనా. రివిజన్కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా. చివరగా మీకోసం ఒక మోటివేషన్, నాకు టెట్లో 100 మార్కులు రావాలని అనుకోవడం మాత్రమే సరిపోదు, దాని చిన్న చిన్న డైలీ టార్గెట్స్గా పెట్టుకోండి. ఓకేనా. డివైడ్ చేసి పెట్టుకోండి. రోజు ఒక టాపిక్ కంప్లీట్ చేసే విధంగా చేసుకోండి. రోజు ఒక 50 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. రోజు మిస్టేక్స్ని ఏం చేయాలి, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలి. ఇలా ప్రతిరోజు ప్రిపరేషన్ కొనసాగితే మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. స్కోర్ కూడా ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. 100+ అనేది ఒక రోజులో వచ్చే స్కోర్ కాదు, రోజు ఇలా చేస్తే ప్రిపరేషన్తో వచ్చే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈరోజు నుంచే ఒక టార్గెట్ పెట్టుకోండి, నేను టెట్లో 100 మార్కులు సాధిస్తాను, దానికోసం ప్రతిరోజు క్రమంగా ప్రిపేర్ అవుతాను. ఓకేనా అండి. ఇలా ఓకేనా. మీకు కావాలంటే ఇంకా నేను ఫ్రీగా పీడిఎఫ్లు ఇస్తాను. ఓకేనా. ఫ్రీగా పీడిఎఫ్లు ఇస్తాను, కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. ఓకేనా అండి. మీకు తెలంగాణలో టెట్ 2026 కోసం సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్, డైలీ స్టడీ ప్లాన్, ప్రీవియస్ క్వశ్చన్స్, పీడిఎఫ్స్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. టెట్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టెట్ ప్రిపరేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరో యూజ్ఫుల్ వీడియోతో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. మీరు తప్పకుండా 100 మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను.